హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ క్లాస్లో మంచి యూస్ఫుల్ వీడియో అయితే చూద్దాము. మన క్లాసెస్ ఎప్పుడు బిగినర్స్కి 100% యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. ఎందుకు అంటే మన వీడియోస్ మీద అంత కాన్ఫిడెంట్ అయితే నాకుంది. నేను నా బ్లౌజులు కొలతలు పెట్టి చూపించేది వేరు, బయట కస్టమర్ బ్లౌజులు కుట్టేసి మీకు చూపించింది వేరు. కాబట్టి మన బ్లౌజు సింపుల్గా మీరు ఆలోచించండి. మన బ్లౌజు మనం ప్రతిసారి కుట్టుకుంటాం. ప్రతి ఒక్క మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. బట్టి పట్టేసినట్టు మన బ్లౌజును మనమే కుట్టడంలో కరెక్ట్ అనుకోవడం అది రాంగ్. కానీ బయట కస్టమర్ బ్లౌజులు కుట్టేటప్పుడు కరెక్ట్గా వచ్చి వాళ్ళ నుండి ఒక మంచి గుర్తింపు, అంటే మంచి టైలర్గా గుర్తింపు మనకు వస్తే అది చాలా మంచి పర్ఫెక్ట్ టైలర్ అన్నట్టు గుర్తు. కాబట్టి మన బ్లౌజులన్నీ కస్టమర్ బ్లౌజులే, మన ఓన్ బ్లౌజెస్ అయితే కాదు. కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయితే ఉంటాయి. ఎందుకంటే టిప్స్ ట్రిక్స్ కూడా అందులో ఉంటాయి అన్నమాట. మన కస్టమర్ బ్లౌజుల నుండి మనం కుట్టేటప్పుడు బోలెడన్ని సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమస్యలకి నేను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని కూడా టిప్స్ రూపంలో చెప్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకుముందు 4 క్లాసులు అయితే మనం చెప్పాం కదా, ఆ క్లాసెస్ని మిస్ కాకండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూడండి. ఈ బ్లౌజు కూడా మనము కస్టమర్ బ్లౌజే. ఈ కస్టమర్ వచ్చేసి ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్లౌజ్ కుట్టండి. తరువాత ఇది కరెక్ట్గా సెట్ అయితే నా బ్లౌజెస్ అన్నీ మీకే వస్తాయి, ఆల్రెడీ నా దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి అని చెప్పారు. మనకి కొత్తగా వచ్చిన కస్టమర్ బ్లౌజు ఇది. కాబట్టి ఈ కస్టమర్ బ్లౌజ్ని నేను స్టిచ్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడండి. ఖచ్చితంగా ఒక్క ఇసుకు రేణువంత తేడా కూడా రాదనమాట. సరేనా? పీస్ని ఇప్పుడు కంప్లీట్గా ఓపెన్ అయితే చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఒకసారి మనము మెజర్ తీసుకుందాము. పొడవులోను వెడల్పులోను మెజర్ చేసుకోవడం వల్ల ఎటు సైడ్ ఎక్కువ ఇంచెస్ ఉన్నాయంటే అటువైపు వచ్చేసి మనము హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ సరిపోక చాలాసార్లు మనకి అతుకులు అయితే పడుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ఎక్కువ ఎటైతే వెడల్పు ఉందో అటు సైడ్ మనము హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటే బెటర్. కాబట్టి నేనైతే కొలుసుకుంటున్నాను. అయితే చాలామందికి బిగినర్స్కి ఏం డౌట్ ఉంటుందా అంటే, లేదు ఇటువైపే హ్యాండ్స్ వేయాలి, అటువైపే హ్యాండ్స్ వేయాలి అని ఒక ఇదైతే ఉంటుంది. అదంతా ఏమీ పట్టించుకోవద్దు. ఎటువైపు వేసుకున్నా మన ఇష్టం. మనకి హ్యాండ్ కరెక్ట్గా రావాలి, చాలా పర్ఫెక్ట్గా రావాలి, అతుకులు లేకుండా రావాలి అంతే. ఎటువైపు వేసినా ఏమీ కాదు. క్లాత్ చినిగిపోతుంది, అది నిడువు, ఇది అడ్డము, అవన్నీ వేస్ట్ మాటలు అవన్నీ. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఇది 80 సెంటీమీటర్స్ క్లాత్, మనకి చిన్న సైజు బ్లౌజు, అంటే స్మాల్ సైజులో ఇంకా చిన్న సైజు బ్లౌజే అని మనము చెప్పుకోవచ్చు. కాబట్టి 80 సెంటీమీటర్స్ అయితే మనకు సరిపోతుంది. కాబట్టి మనకైతే రెండు సైడ్లు మ్యాక్సిమం 1 ఇంచ్ మాత్రమే తేడా ఉంటుంది. 80 సెంటీమీటర్స్కి పొడవులోను వెడల్పులోను జస్ట్ 1 ఇంచ్ మాత్రమే తేడా ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ ఫోల్డింగ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా నేను ఫోల్డింగ్ అయితే చేశాను. ఆ ఫోల్డింగ్లో వచ్చేసి ఫోల్డింగ్ మన వైపు అయితే ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి బయట వైపు అయితే ఉండాలి. ఖచ్చితంగా అలా అయితే చూసుకోండి. ఎందుకు అంటే మన వైపు ఓపెన్స్ ఉన్నాయి అనుకోండి, 4 హ్యాండ్లు అయితే వస్తాయి, అతుకులు అయితే మధ్యలో జాయింట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపు అయితే ఉండేటట్టు చూడండి. అయితే మనము హ్యాండ్ మెజర్మెంట్ ఆది బ్లౌజులో తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్యన హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ కొద్దిగా డల్గా ఉందని చెప్పేసి కామెంట్స్ అయితే వచ్చాయి. కాబట్టి సారీ ఫ్రెండ్స్, నా వాయిస్ వల్ల మీరేమైనా ఇబ్బంది పడుంటే నన్ను క్షమించండి. ఇంకా కోల్డ్ అయితే నాకు ఇంకా తగ్గలేదు. కాబట్టి నన్నైతే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మనకి వాయిస్ కంటే మనకి వీడియోలో మంచి మెజర్మెంట్స్ అవన్నీ కరెక్ట్గా నేను చెప్పగలిగితే చాలు. మీకు కరెక్ట్ మెజర్మెంట్స్ అందిస్తే చాలు, ఉన్నది ఉన్నట్టుగా. కాబట్టి ఇప్పుడైతే మనము ఓల్డ్ బ్లౌజ్ని ఈ విధంగా నేను ఉల్టాలో అయితే పెట్టాను. లైనింగ్ సైడు షోల్డర్ దగ్గర నుంచి లాస్ట్ ఖర్చు వరకు అయితే కొలతకి తీసుకుంటున్నాను. అంటే ఆర్మ్ హోల్ లూజ్ మనం ముందు కొలుసుకోవడం వల్ల మనకి మంచి ఇదైతే ఉంటుంది. కాబట్టి ముందు మనము ఆర్మ్ హోల్ లూజ్ చూసుకొని ఈ క్లాత్లో కూడా మన ఓల్డ్ బ్లౌజ్లో ఎంతైతే ఉంటుందో అంత ఉందా లేదా అని మనమైతే ఒకసారి చూసుకుందాము. మనకు కరెక్ట్గా 9 ఇంచీలు అయితే ఓల్డ్ బ్లౌజ్లో వచ్చింది. ఇక్కడ కూడా 9 ఇంచీలే వచ్చింది. అయితే ఇప్పుడు హ్యాండ్ పొడవు షోల్డర్ దగ్గర నుండి లాస్ట్ వరకు హ్యాండ్ పొడవు అయితే తీసుకోండి. హ్యాండ్ పొడవు మనకి 5.5 ఇంచీలు వచ్చింది. మనము 2 రకాలుగా అయితే పెట్టొచ్చు.
ఒక ఒక విధంగా 1 ఇంచ్ ఎక్కువ పెట్టొచ్చు. ఒక విధంగా 1 ½ ఎక్కువ పెట్టొచ్చు. 1 ½ ఇంచ్ ఖర్చుకైతే వదలాలి. లేదు 1 ఇంచ్ అయితే ఖర్చుకైతే వదలాలి. అయితే ఏంటి అంటే 1 ఇంచ్ మనం వదిలాము అంటే ఎక్స్‌ట్రా క్లాత్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. 1 ½ వదిలాము అంటే ఫస్ట్ ఒక పావించు ఫోల్డింగు, తర్వాత ఒక 1 ఇంచ్ ఫోల్డింగు, పైన కుట్టుల్లోకి ఒక పావించ్ అయితే కుట్టుల్లోకి. ఆ విధంగా అయితే అదే క్లాత్‌ని మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటే 1 ½ తీసుకోవాలి. కానీ దానికి అంత లుక్ అయితే ఉండదనమాట. అందంగా చాలా ఫినిషింగ్‌గా అయితే ఉండదు. ఎక్స్‌ట్రా క్లాత్ జాయింట్ చేసుకున్నామనుకోండి, మనకైతే అందంగా ఉంటుంది. కాబట్టి హ్యాండ్ పొడవు నేనిక్కడ 1 ఇంచ్ మాత్రమే పెట్టాను. 5:30కి 6:30 1 ఇంచ్ కలిపి స్టార్టింగ్‌లోను, ఎండింగ్‌లోను మార్క్ చేసుకున్నాను. సరేనా? ఇప్పుడైతే మనం ఒక లైన్ అయితే తీసుకుందాము. అలా తీసుకున్న తర్వాత ఆ లైన్ నుండి కింద వరకు 3 ఇంచీలకైతే మార్క్ చేసుకోవాలి. అయితే ఈ 3 ఇంచీలే కరెక్టు అని మీరైతే అనుకోవద్దు. మనకి చిన్న సైజు కదా! కాబట్టి 3 ఇంచీలు తీసుకుంటాము. ఒకవేళ హ్యాండ్ లూజు, ఆర్మ్ హోల్ లూజు పొడవుల్లోనూ, వెడల్పుల్లోనూ ఎక్కువుంటే మనం 3:30 కూడా తీసుకోవచ్చు. ముడతలొచ్చినా సరే 3:30 తీసుకోవచ్చు. మనకు ముడతలేమీ లేవంటే 3 ఇంచీలు తీసుకోవచ్చు. కాబట్టి ఆ 3 ఇంచీలకి ఒక లైన్ మనకి ఆర్మ్ డౌన్‌కి అదైతే పనికొస్తుంది. కాబట్టి నేను ఒక లైన్ అయితే తీశాను. ఇప్పుడు హ్యాండ్ లూజు స్టార్టింగ్ నుండి ఖర్చు వరకు తీసుకోండి. ఎంతైతే ఉంటుందో అంతకే మెజర్ చేయండి. సరేనా? కరెక్ట్‌గా మార్కింగ్ చేయండి. అయితే ఖర్చు అంటే కుట్టుల్లోకి ఎంతుంది అని ఒకసారి అబ్జర్వ్ చేసుకొని అక్కడ కూడా ఒక మార్క్ చేయండి. ఒక 1 ½ ఇంచ్ అయితుంది. 1 ½ మార్క్ చేయండి. అదే 1 ½ సంక భాగంలో కూడా మార్క్ చేయండి. ఇదొచ్చేసి సంక రౌండు అంటాం. సరేనా? అయితే షోల్డర్ దగ్గర కూడా 1 ½ ఆ విధంగా మార్కింగ్ చేయండి. అలా చేశాక ఇప్పుడు ఆ 1 ½ నుండి ఈ సంక భాగంలో 1 ½ ఖర్చు వరకు మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి చూడండి సంక భాగంలో ఖర్చు పాయింట్, హ్యాండ్‌లో ఖర్చు పాయింట్ ఒక లైన్ అయితే తీసుకుంటున్నాను. అలానే ఆర్మ్ హోల్ లూజు, హ్యాండ్ లూజు దానికొక లైన్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడొచ్చేసి ఆ రెండిట్లో 2 లైన్స్‌లో సెంటర్‌కి ఒక పాయింట్ పెట్టండి. స్టార్టింగ్‌లో 1 ½ ఇంచు షోల్డర్ దగ్గర 1 ½ ఇంచు నుండి ఆ పాయింట్‌కి టచ్ అవుతూ ఈ లాస్ట్ ఖర్చు వరకు ఒక కర్వ్ షేప్ అయితే తీసేసేయండి. సరేనా? ఇప్పుడొచ్చేసి లోతు ఒక ½ ఇంచ్ అయితే తీయండి. మీకు ముడతలొస్తున్నాయి మీ బ్లౌజెస్‌కి సంక భాగంలో ముడతలొస్తున్నాయి అంటే 3/4 ఇంచ్ అయితే తీయండి. ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్‌గా మార్కింగ్ అయితే ఉండాలి. హ్యాండ్ లూజ్ పెట్టాము, హ్యాండ్ పొడవు పెట్టాము, ఖర్చు పాయింట్ పెట్టాము, అలానే ఆర్మ్ హోల్ రౌండ్ తీసాము, లోతు తీసాము, షోల్డర్ దగ్గర 1 ½ పెట్టాము. ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్‌గా బ్లౌజులో ఎంతుందో మనకంతే వచ్చింది. కాకపోతే ఇంకొక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా తప్పైతే లేదనమాట. ఆ విధంగా చేసుకోండి. ప్రతి ఒక్క కొలత చూడండి స్టార్టింగ్ నుండి కాకుండా ఆ 1 ½ నుండి రౌండ్ డౌన్ చేశాను. మళ్ళీ ఈ 1 ½ కలిపేశాను. స్టార్టింగ్‌లోను, ఎండింగ్‌లోను మనకి రౌండ్స్ అనేది ఆ విధంగా రావాలి. వస్తే మనకి చాలా నీట్ హ్యాండ్ అయితే వస్తుందనమాట. సరేనా? ఈ విధంగా చేసుకోండి. స్మాల్ సైజ్ బ్లౌజ్‌కి మనకి 80 పాయింట్స్ అయితే సరిపోద్ది. మీడియం సైజ్ అంటే 90 పాయింట్స్ అయితే తీసుకోండి. పెద్ద బ్లౌజు అంటే పెద్ద కొలత బిగ్ సైజు ఎల్ అంటే మనము ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అలా అంటాం గదా! ఎక్స్ఎల్ సైజ్ అయితే మనకి ఇంకా 1 మీటర్, 1 మీటర్ కంటే కొంచెం ఎక్కువ ఆ విధంగా అయితే తీసుకోండి. అంటే ఎక్కువ, తక్కువ లైనింగ్ అనేది మనకి హ్యాండ్ పొడవును బట్టి కూడా ఆధారపడి ఉంటది. ఎల్బో హ్యాండ్స్‌కి, షార్ట్ హ్యాండ్స్‌కి తక్కువ పడుతుంది. ఎల్బో హ్యాండ్స్‌కి ఎక్కువ పడుతుంది. ఆ విధంగా కూడా మీరు దాన్ని బేస్ చేసుకొని లైనింగ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి లైనింగ్ తడపనవసరం అయితే లేదు. లైనింగ్ బ్లౌజ్ మనం కట్ చేసుకునేటప్పుడు దానికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే చేశాను. లోతు తీశాను. షోల్డర్‌లో ఒక కట్ పెట్టాను. ఫ్రంట్ పార్ట్‌లో ఒక కట్ పెట్టాను. ఈ విధంగా కర్వ్ షేప్ అయితే మనకుంది. కర్వ్ షేప్‌లో ఏమైనా మీకు తేడా ఉన్నా మళ్ళీ మనము నీట్‌గా ట్రిమ్ చేసుకోవాలి. సరేనా? ఎక్కడ మనకి చిన్న అతుకు కూడా రాలేదు. 80 పాయింట్స్ ఉంది కాబట్టి చిన్న సైజే కాబట్టి స్మాల్ సైజుకి మనకి కరెక్ట్‌గా సరిపోయిందనమాట. సరేనా? ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఈ క్లాత్‌లో వచ్చేసి హ్యాండ్స్ ఆల్రెడీ కటింగ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ మనం కటింగ్ చేద్దాము. అయితే ఫస్ట్ ఓపెన్స్ వచ్చేసి బయట వైపు అయితే ఉండాలి. మనకు ఆపోజిట్‌లో ఉండాలి. అలానే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి.
కిందకి ఏమైనా ఎక్స్ట్రా అంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఈ క్లాత్లో అయితే హెచ్చు తగ్గులు ఏమీ లేవు కాబట్టి నేను కట్ చేయట్లేదు. అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా. నేను పేపర్ కటింగ్లో చెప్పాను బ్యాక్ పార్ట్ 2 విధాలుగా మనం తీసుకోవచ్చు అని. అంటే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్నే ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంటు టేప్తో చూసేటప్పుడు 2 రకాలుగా చేయొచ్చు అని చెప్పాను. అది ఏంటి అంటే ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసేటప్పుడు అచ్చంగా ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అంటే మధ్యలో గ్యాప్ ఉంది చూసారు, ఆ గ్యాప్ అదే విధంగా ఉండేటట్టు సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలానే పేపర్ కటింగ్ చేసి చూపించాను. మీరు ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి చాలామందికి మధ్యలో గ్యాప్ ఉండొద్దు అనే థాట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే ఒక్క కొలత మనం మార్చుకుంటే చాలు, ఒక్క నడుము లూజు మనం మార్చుకుంటే చాలు. నడుము లూజు అందులోనే అన్ని కొలతలు వచ్చేస్తాయి. సేమ్ ఆది బ్లౌజు ఎలా ఉందో అలానే అన్ని కొలతలు వస్తాయి. ఒక్క నడుము లూజు మాత్రమే మారుతుంది. సరేనా? ఆ విధంగా ఎలా తీసుకోవాలో ఈ కటింగ్లో మనము చూద్దాము. అయితే టోటల్ బ్లౌజ్ అంటే చూడండి, ఇక్కడ ఉక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు నడుములు చూసుకున్నా ఓకే, లేదంటే డబల్ ఫోల్డింగ్ చేసుకొని నడుములు చూసుకున్నా ఓకే. అలా చూసుకోండి. చూసుకుంటే మనము సేమ్ మరి బ్యాక్ పార్ట్ ఒక్కటే తీసి మనం మెజర్ చేసామనుకోండి, ఆది బ్లౌజ్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. అలా రాకూడదు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒకసారి లూజ్ చూసుకోండి. అలా చూసుకుంటే మనకి 15 ఇంచీలు అయితే ఇక్కడ వచ్చింది. అంటే 15 ఇంచీలు డబుల్ ఫోల్డ్ పెట్టాము, మర్చిపోకండి. బ్యాక్ పార్ట్కి 15 ఇంచీలు, ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచీలు లెక్కేసుకోండి. అయితే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ ఫోల్డింగ్లోనే మనకు ఉంది కదా, మనం ఎంత పెట్టాలి? 15లో సగం పెట్టాలి. అంటే 7:30కి మనం పెట్టుకోవాలి. అయితే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఉక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు టోటల్ నడుములు తీసుకోండి. మీ బ్లౌజులో ఎన్ని ఇంచీలు? 30 ఇంచీలు వచ్చింది. 30 ఇంచీల్లో బ్యాక్ పార్ట్కి 15 ఇంచీలు, ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచీలు. అలానే బ్యాక్ పార్ట్ ఇప్పుడు డబల్లో పెట్టాం కాబట్టి 7:30, 15లో సగం 7:30కి పెట్టేసేయండి. లూజుల విషయానికి వచ్చేసరికి మధ్యలో షోల్డర్ తిన్నగా మనకి టక్స్ అయితే వస్తాయి కదా, దానికి 1 ఇంచ్ తీయండి. ఖర్చు కోసం మనకి ఇది ప్లెయిన్ బ్లౌజు 2x2 బ్లౌజు కాబట్టి 2 ఇంచీలు పెట్టండి ఖర్చు. అంటే టోటల్గా 3 ఇంచీలు అయితే మనం తీసుకున్నాం. 2x2కి ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండేటట్టే చూసుకోండి. ఎందుకంటే సింక్ అవుతుంది కదా, టైట్ అయ్యే అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మనము 2 ఇంచీలు ఇక్కడ తీసుకుంటే అది సింక్ అయినా కనీసం 1.5 ఇంచ్ అయినా ఖర్చు ఉంటుంది. ఓకేనా? ఆ విధంగా నడుము లూజ్ అయితే టోటల్గా 10:30, 7:30 + 3 10:30 పెట్టాము. ఇప్పుడు బ్లౌజ్ తాలుగా పొడవు, బ్యాక్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు నీట్గా ముడతలు లేకుండా అలా చేతితో ఇలా సాఫీగా తీయండి. అలా తీస్తే మనకి 13 ఇంచులకి కొంచెం తక్కువే వచ్చింది. అంటే ఒక పావించు లేదంటే ఒక 2 లైన్లు అనుకోండి. తక్కువ వచ్చినా నిండా 13 అనుకోండి. దానికి ఖర్చుకి 1 ఇంచ్ మనము కుట్టుల్లోకి పెట్టుకోవాలి. కాబట్టి 14 ఇంచీలకి మార్క్ చేశాను. స్టార్టింగ్లో 14కి పెట్టాను. ఈ నడుము లూజ్ ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ తిన్నగా 14కి పెట్టాను. ఇప్పుడు చూడండి, కింద నడుము లూజ్ 10:30 కదా, అక్కడ పొడవులో కూడా 10:30, పైన కూడా 10:30కి తీసాను. ఇప్పుడు మనమైతే ఒక బాక్స్ అయితే తీసేసుకుందాం. బాక్స్ తీసుకున్నాక ఈ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా నేను ఇంత క్లారిటీగా అయితే అంటే కొంచెం తొందరగా అయితే చెప్పేస్తూ ఉంటాను చాలా వీడియోస్లో, మన కొత్త ఛానల్ ఎందులో అయినా. అయితే బిగినర్స్ కోసం అయితే కొద్దిగా స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఏ డౌట్స్ ఉండవు. సరేనా? ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుండి కింద వరకు అలా పట్టుకుంటే రౌండ్ తాలుగా పొడవు మనం చూసుకోవాలి. 8 ఇంచీలు అయితే మనకి అక్కడ వచ్చింది. 8 ఇంచీలు మనకి కరెక్టా రాంగా అనేది మనకి క్లారిటీ అయితే ఉండాలి కదా. కింద రిమైనింగ్ లెంత్ చూసుకోండి, రౌండ్ కింద భాగంలో లెంత్. అలా చూసుకుంటే మనకి అక్కడ 5 ఇంచీలు అయితే వచ్చింది. 5 ఇంచీలకి 1 ఇంచ్ కలిపి 6 ఇంచీలు అయితే పెట్టండి. 6 ఇంచీలు పెడితే టోటల్ బ్యాక్ పొడవులో మనం 14 ఇంచీలు పెట్టాం. 13 ఇంచీలు ఉంటే 1 ఇంచ్ కలిపి 14 ఇంచీలు పెట్టాం. 14లో మనం 6 ఇంచీలు తీస్తే రౌండ్ 8 ఇంచీలే కదా, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఈ విధంగా పెట్టుకోండి. మీకు అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ కొలతలు ఒకసారి వినండి. ఇప్పుడు చూడండి, ఈ షోల్డర్ ఆ షోల్డర్ పెట్టుకొని నేను మధ్యకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను.
అలా మార్కింగ్ చేస్తే మనకి రౌండ్ తాలూకా వెడల్పు కోసం అయితే ఇప్పుడు చూస్తున్నాను. చూడండి, రౌండ్ తాలూకా వెడల్పు తీసేటప్పుడు రౌండ్ సెంటర్లో ఒక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఎల్ షేప్ అయితే తీస్తున్నాను. చూడండి, కరెక్ట్గా కిందకు ఒక లైన్ కొట్టాను, పక్కలకు లైన్ కొట్టి ఎల్ ఆకారంలో అలా తీస్తున్నాను. అలా తీసి మనం చూసుకుంటే 2.25 అయితే ఉంది. 2.25 ఉంటే 2.25 మనం పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ మెడపట్టి మనం కుట్టేసాము. మెడపట్టిలోకి ఒక పావించు క్లాత్ వెళ్ళిపోయింది కాబట్టి 2.25 వచ్చింది మనకి. ఇప్పుడు మనము మెడపట్టిలోకి అంటే ఇప్పుడు మనం కటింగ్ కదా చేస్తున్నాము, అది స్టిచ్చింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా బ్లౌజు, కాబట్టి 2 ఇంచులే మనం తీసుకోవాలి. అయితే ఇంకా మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఫ్రంట్ సైడ్ ఉక్కు పట్టి సైడ్ చూడండి, ఇలా నాలా ఎల్ షేప్ అయితే తీసుకోండి. అలా ఎల్ షేప్ తీసుకొని నీట్గా పెట్టండి. ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కరెక్ట్గా సదరేసి తీసుకోండి. తీసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా 2 ఇంచులు అయితే వచ్చింది. కాబట్టి అయినా ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నడుము లూజు 30 ఉంది. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచీలు ఉండడంలో సహజం. మనం రౌండ్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 2.25 కంటే ఎక్కువ ఉండదు, అస్సలు ఉండదు చిన్న సైజు బ్లౌజెస్కి. కాబట్టి అంటే చాలామంది తక్కువగానే తీసుకుంటారు. అంటే పొడవు బ్లౌజ్ తాలూకా పొడవు వెడల్పులో తక్కువ ఉండేటప్పుడు రౌండ్స్ కూడా తక్కువగానే ఉంటాయి వెడల్పు. ఓకేనా. ఇప్పుడు పైన కింద 2 ఇంచులకు మార్క్ చేసి ఒక బాక్స్ అయితే తీసేసాను. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చూసుకునే కొలత ఏంటి అంటే షోల్డర్. సరేనా. అయితే నేను పేపర్ కటింగ్లో పాయింట్ వైజ్గా చెప్పాను. మీకు ఒకవేళ ఇది అర్థం కాకపోతే పేపర్ కటింగ్ వీడియో ఒకసారి చూడండి, ఇంకా క్లారిటీ అయితే మీకు అయిపోతుంది. షోల్డర్ దగ్గర వరకు కుట్టుల వరకు మనము షోల్డర్ చూడాలి. అయితే షోల్డర్ చూస్తే మనకి 2.25 అయితే ఉంది. దానికి 1 ఇంచ్ కలిపి 3.25కి అయితే మార్క్ చేసుకోండి. అయితే మన నెక్ రౌండ్ వెడల్పు 2 ఇంచీలు, ఇది 3.25 అంటే టోటల్గా 5.25. 5.25 వచ్చేసి ఆర్మ్ డౌన్కి మార్కింగ్ చేయండి. ఇప్పుడు చూడండి, పైన కూడా కరెక్ట్గా పైన కింద 5.25 విడుతుండేటట్టు చూడండి. అలా చూసుకుంటే మనకి ముడతలు అనేవి అస్సలు రావన్నమాట. ఈ లాస్ట్లో కూడా 5.25కి నేను మార్క్ చేసేస్తున్నాను. ఎందుకంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునేటప్పుడు లైన్స్ కరెక్ట్గా తీస్తాము అని వాళ్ళు అనుకుంటారు, కానీ కొద్దిగా క్రాసులు వెళ్ళే అవసరం అయితే ఉంటుంది. మెజర్స్ కరెక్ట్గా 4 పక్కలు కరెక్ట్గా మీరు తీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత కార్నర్లో 1.25కి అయితే నేను మెజర్ చేస్తున్నాను. ఆ లైన్లో సగానికి ఈ లైన్లో సగానికి అలా మార్క్ చేసుకొని మీరు ఈ విధంగా రౌండ్ తిప్పేసేయండి. రౌండ్స్ రావాలి అంటే మీరు ఒకవేళ బిగినర్ అయితే రౌండ్స్ కరెక్ట్గా రావాలి అంటే పేపర్ కటింగ్ అయితే 1 వీక్ అయితే మీరు చేయాలి. లేదంటే ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అయితే ఉంది కదా, దాన్ని యూజ్ చేసినా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ రౌండ్లో కూడా నేనైతే ఒక 1/2 ఇంచ్ నేను కరువులో అంటే కార్నర్లో ఒక 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ చేసేస్తున్నాను. ఆ రౌండ్ కూడా మీ ఇష్టం. నేనైతే ఒక యూ షేప్ లాగా అయితే అక్కడ చేశాను. మీరు యూ షేప్ కావాలా, రౌండ్ కావాలా, ఎలా కావాలంటే ఆ విధంగా మీరు తీసుకోండి. తర్వాత ఇక్కడ ఖర్చు పాయింట్ అయితే 2 ఇంచీలు అయితే మార్క్ చేస్తున్నాను. మనం నడుము లూజులో 2 ఇంచీలు అయితే ఖర్చు వదిలాం కదా, బాడీ లూజులో కూడా సేమ్ ఖర్చు అయితే ఉండాలి. ఎక్కువ తక్కువ ఎప్పుడు ఖర్చు పాయింట్ని వదలకూడదు. ఇక్కడే కాదు, ఫ్రంట్ సైడ్ అయినా, హ్యాండ్స్లో అయినా, బ్యాక్ సైడ్ అయినా సరే ఎక్కడైనా అంటే నడుము లూజులో ఎంతైతే మనం పెడతామో, హ్యాండ్ లూజులో ఎంతైతే పెడతామో సేమ్ ఖర్చు ఉండేటట్టు చూడండి. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా మార్కింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ అయితే చెక్ చేసుకుందాము. ఆది బ్లౌజులో షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని ఖర్చు వరకు చూసుకుంటే మనకి 9.25 అయితే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా రౌండ్ని ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ కూడా మనకి 9.25, దానికంటే ఒక లైన్ అయితే తగ్గింది. ఒక లైను 2 లైన్లు తగ్గినా, పావించి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీరైతే దాని గురించి ఏమీ పట్టించుకోవద్దు. సరేనా. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చినా పర్లేదు, ఎందుకంటే షోల్డర్ కుట్టుల్లోకి అయితే వెళ్తుంది. కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. కరెక్ట్ కాకుండా ఇంకా కొంచెం తక్కువ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ రౌండ్స్లో నేనైతే ఆ రౌండ్ కంటే చుట్టుపక్కల ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం కటింగ్ చేసేది మనం మార్కింగ్ ఇప్పుడు చేసాము ఇంతకుముందు, కానీ కుట్టుల్లోకి వెళ్ళింది ఇప్పుడైతే మార్కింగ్ చేసాము. ఒక 1/4 ఇంచ్ క్లాత్ అయితే మనకి కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా మెడపట్టి వేసేటప్పుడు. కాబట్టి ఆ మెడపట్టికి ఎంత క్లాత్ అయితే మనకి వేస్ట్ అయిపోతుందో అంత నేను మార్కింగ్ అయితే చేసేసాను.
రైట్ సైడ్ షోల్డర్ నుండి లెఫ్ట్ సైడ్ షోల్డర్ వరకు అంటే నేను సీదాలో కొలుస్తున్నాను, కుట్టుల నుంచే కొలుస్తున్నాను, బ్యాక్ సైడే కొలుస్తున్నాను. ఆ విధంగా ఆది బ్లౌజ్లో కొలుసుకోండి. కొలిసేటప్పుడు టైట్గా లాగేవద్దు, లూజు విడిచిపెట్టద్దు. అలా కొలుసుకుంటే మనకి కరెక్ట్గా 20 ఇంచీలు అయితే వచ్చింది. ఆ 20 ఇంచీల్లో సగం అంటే మనం ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసాం కదా, సగం అయితే రావాలి. కాకపోతే ఇక్కడ కుట్టుల్లోకి అయితే నేను విడిచిపెట్టేశాను కదా, ఆల్రెడీ కుట్టుల నుంచే కొలిసాను కాబట్టి మీరు ఇక్కడ ఖర్చు పాయింట్ అంటే షోల్డర్ కుట్టుల్లోకి ఎంత వెళ్తుందో అంత మార్కింగ్ చేసుకున్నాము. అలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా చూడండి, నేను టేప్ని ఎక్కడ జరగకుండా నెమ్మదిగా ఆ విధంగా తిప్పుతున్నాను. మీరు అదే విధంగా చూడండి. చూస్తే కరెక్ట్గా మనకి 10 ఇంచీలకి ఒక 2 లైన్లు తక్కువ వచ్చింది. అంటే కరెక్ట్గా మనకు 10 రావాలి, ఒక 2 లైన్లు అయితే తక్కువ వచ్చింది. అలా 2 లైన్లు, ఒక లైన్ తక్కువ వస్తే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా పెద్ద వేరియేషన్ అయితే ఏం పెట్టుకోవద్దు. మనము ఆ మార్కింగ్ చేసాము, దాని చుట్టుపక్కల కట్ చేసిస్తే అక్కడ పావించు మనకి ఎక్కువే వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అనేసి అడుగుతూ ఉంటారు కదా. అయితే కింద వచ్చేసి నడుము లూజులో టోటల్గా 10.5 తీసాము. 10.5లో ఇక్కడ 2 ఇంచీలు ఖర్చు తీసాము, అంటే 8.5 ఇంచీలు అయితే ఉంది. ఆ 8.5 ఇంచీలు 8 4ల 32, అలానే 8 అరలు 2 ఇంచీలు అంటే 34 ఇంచీలు అనమాట. అయితే ఇది 34 సైజ్ అని మనకి అర్థమవుతుంది. సరేనా? ఈ బ్లౌజ్ సైజ్ ఎంత అంటే 34. అదే బాడీ మెజర్మెంట్స్లో తీస్తే సేమ్ సైజ్ వస్తుంది. లేదు బ్లౌజ్ అది తీస్తే ఇంకా వేరే ఒక 2 ఇంచీలు ఎక్స్ట్రా వచ్చేస్తుంది. ఎందుకు అంటే మనకి బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చింది, ఫ్రంట్ సైడ్ తక్కువ వచ్చింది. మధ్యలో 4 ఏళ్ళు 3 ఏళ్ళు అంత గ్యాప్ అయితే వచ్చింది కదా, ఉక్కు పట్టీకి కాజా పట్టీకి మధ్యన. మనం ఎప్పుడైనా బాడీ లూజ్ చూసేటప్పుడు ఆది బ్లౌజులో మనం బ్యాక్ సైడే చూస్తాం కానీ ఫ్రంట్ సైడ్ చూడం. ఫ్రంట్ సైడ్ తక్కువ వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనము లూజుల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇలా టేప్ మెజర్మెంట్లో నడుము లూజును బట్టి బాడీ లూజ్ చెక్ చేసుకోవచ్చు, బాడీ మెజర్మెంట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు కరెక్ట్ బాడీ లూజ్ అనేది వచ్చేస్తుంది. సరేనా? ఆర్మ్ హోల్ రౌండ్ సరిపోయింది, అలానే బ్యాక్ సైడ్ రౌండ్ కూడా సరిపోయింది అనమాట. అక్షరాల బ్యాక్ పొడవులో 1 ఇంచ్ పెంచుకోను, రౌండ్ ఎంత ఉంటే అంతే పెట్టాలి. రిమైనింగ్ లెంత్కి 1 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకోను అనమాట. నడుము లూజు టోటల్గా వచ్చేసి మనకు 30 ఇంచీలు, అందులో 4వ భాగం వచ్చేసి 7.5 పెట్టాము. అలానే ఖర్చు వచ్చేసి టోటల్గా 3 ఇంచీలు అయితే పెట్టాము. అంటే డాట్ ఖర్చు 1 ఇంచు, టోటల్ బ్లౌజ్ ఖర్చు 2 ఇంచెస్. అలానే బాడీ లూజులో కూడా మనకు 4వ భాగం వచ్చింది, అలానే ఖర్చు 2 ఇంచీలు వచ్చింది. అయితే నెక్ తాలూకు వెడల్పు ఎంత ఉంటే అంతే పెట్టాలి. 2 ఇంచీలకి 2 ఇంచీల పైన కింద పెట్టాము. షోల్డర్లో 1 ఇంచ్ పెంచుకోవాలి, బ్లౌజ్లో ఎంత ఉంటుందో అంత. అలానే షోల్డరు నెక్ వెడల్పు 5.5 వచ్చింది కదా, ఆమ్ డౌన్ 5.5 తీసుకున్నాము. మనకు కరెక్ట్గా సరిపోయింది. మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. పెద్ద సైజు బ్లౌజులకు ఎంత వస్తుందో నెక్స్ట్ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. ఆర్మ్ హోల్ రౌండ్ కొలుసుకున్నాము, బ్యాక్ సైడ్ రౌండ్ కూడా కొలుసుకున్నాం కదా, మనకు కరెక్ట్గా వచ్చింది. అక్షరాల ఆది బ్లౌజ్ లాగే అన్ని కొలతలు తీసుకొని ఒక్క నడుము కొలత మాత్రమే మార్చాము. చాలామంది వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి అలా కట్ చేసేస్తూ ఉంటారు. కానీ మన కటింగ్లో అలా అయితే ఉండదు, కొద్దిగా వేరుగా ఉంటుంది. అది ఏంటి అని మనం చూసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనము పేపర్ కటింగ్ కూడా చేసాము, ఫ్రంట్ పార్ట్ కటింగు. దానికి దీనికి వేరియేషన్ అయితే ఉంటుంది, చాలా వేరియేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా క్లాత్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అసలు మీరు మిస్ అవ్వద్దు. పేపర్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా ఆది బ్లౌజ్తో, ఈ కొలత కూడా చూడండి. మన ఫ్రంట్ పార్ట్ కూడా కొలతలు అయితే చాలా మారుతాయి, ఖచ్చితంగా మిస్ అవ్వకండి. మనం బ్లౌజ్ ఫస్ట్ వేసేటప్పుడు క్రాస్ అయితే ఉండాలి, ఆ విధంగా క్రాస్ ఉండాలి, నిడువుగా అడ్డంగా క్రాస్ ఉండాలి. చూడండి ఈ విధంగా ఇలా క్రాస్ అయితే రావాలి. లేదు అంటే ఈ విధంగా క్రాస్ అయితే రావాలి. ఎటువైపు మనకి క్లాత్ సరిపోతుందా ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి కొన భాగంలో అయితే మనకి కరెక్ట్గా అయితే బాగుంటుంది. కాకపోతే అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఉల్టా చేశాను, క్లాత్ని ఇలా తిప్పాను.
ఎందుకంటే కొలతల్లో వేరే గీతలు ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కొత్త వాళ్ళు అని చెప్పేసి, సరేనా? అయితే చాలామంది ఫ్రంట్ పార్ట్కి ఇటు ఓపెన్ ఉండాలి, ఓపెన్ సైడ్ వేయండి, అటు ఇటు అదంతా ఒట్టిది, అవన్నీ ఏం పట్టించుకోవద్దు. ఫ్రంట్ ఎటు ఓపెన్స్ ఉన్నాయి, ఎటు ఫోల్డింగ్ ఉన్నాయి, ఏం పట్టించుకోవద్దు. కాకపోతే క్రాస్ అయితే ఉండాలి, సరేనా? ఫుల్ క్రాస్ ఉండేటట్టు చూసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఆ క్రాస్లో వేయండి. వేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి మనము 2 ఇంచీలు అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనకి సేఫ్ బెల్ట్ రాదు, ఫ్రంట్ పార్ట్కి సేఫ్ బెల్ట్ వస్తుంది. కాబట్టి 2 ఇంచీలు అయితే తగ్గించుకోవాలి. 2 ఇంచీలు కరెక్ట్గా తగ్గించుకుంటే సరిపోతుంది. కాబట్టి నేను అటు ఇటు మొత్తం అయితే నేను మార్క్ చేసుకొని, కాదంటే స్కేల్తో ఒక లైన్ కూడా తీసేసుకోండి. అలా తీసుకొని ఫోల్డింగ్ చేసేసండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ నెంబర్ 1 టిప్ ఏంటి అంటే ఫుల్ క్రాస్ ఉండేటట్టు చూడండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ మాకు కుదరట్లేదు అంటారు కదా. కుదరకపోవడానికి కారణం ఏంటంటే క్రాస్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయాలి. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి 2 ఇంచీలు ఫోల్డ్ చేసుకోండి, సరేనా? 2 ఇంచీలు బ్యాక్ పార్ట్లో. అలా చేశాక మూడో పాయింట్ ఏంటంటే పాయింట్ వైజ్గా ఇలా తెలుసుకుంటే మనం ఎక్కడ ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఫ్రంట్ పార్ట్లో, ఇన్ని పాయింట్లు ఎన్ని మిస్ అయ్యాము, ఎన్ని ఈ పాయింట్ వైజ్గా అంటే ప్రాక్టీస్ చేయాలన్నా ఏదైనా పేపర్ కటింగ్లో కూడా నేను పాయింట్లు వేసి మరీ చూపించాను. ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యింటే ఒకసారి చూడండి. ఇప్పుడు కరెక్ట్గా మనమైతే వేసుకున్నాం కదా, చూడండి షోల్డర్ దగ్గర ఒక పావించు క్లాత్ ఉండేటట్టు మీరు చూడండి. సంఖ భాగంలో కూడా కరెక్ట్గా నేను పెట్టేశాను. మీరు కొత్త వాళ్ళైతే పావించు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఇటు వైపు కూడా రౌండ్ వైపు కూడా క్లాత్ ఉండేటట్టు చూసుకోండి, సరేనా? ఈ విధంగా దీని చుట్టూ భాగంలో కూడా నేనైతే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకే మీరైతే మార్కింగ్ చేసుకోండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు, సరేనా? ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ చేశానా లేదా అని ఒకసారి చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మనకు మార్కింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా. నెక్స్ట్ మనము 4వ పాయింట్ ఏం చేసుకోవాలి అంటే సంఖ భాగంలో కరెక్ట్గా ఇక్కడ ఎల్ షేప్ అయితే మనం తీసుకోవాలి, సరేనా? ఇలా కార్నర్ నుంచి ఎల్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా ఎల్ షేప్ తీసుకుంటే కరెక్ట్గా మనకి సంఖ దగ్గర ముడతలు రాకపోవడం అలాంటివి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, అవేమీ లేకుండా నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే లోత్ తీసుకోవాలి. నెక్స్ట్ 5th పాయింట్ అనుకోండి. పాయింట్ వైజ్గా మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మనం పేపర్ కటింగ్లో పాయింట్ వైజ్గానే చెప్పుకున్నాము, సరేనా? కాబట్టి ఈ విధంగా చూసుకోండి. అలా చూసుకుంటే పైన షోల్డర్కి ఎంతైతే ఉందో కింద కూడా అంతే ఉండేటట్టు చూసుకోండి. షోల్డర్లో మనకి 3.5 బ్యాక్ సైడ్ పెట్టాము, ఫ్రంట్ సైడ్ అంతే వచ్చింది. అక్కడ కూడా 3.5 పెట్టండి. అలా పెట్టడం వల్ల మనకు ముడతలు లేకుండా, చాలామంది షోల్డర్ నుండి కింద భాగంలో మాకు ముడతలు వస్తున్నాయి అక్క క్లాత్ అని చెప్పి చాలామంది ఉంటున్నారు. కాబట్టి ముడతలు లేకుండా పైన కింద ఒకే లెంత్ ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెక్ డౌన్ మనము ఆది బ్లౌజులో ఈ విధంగా చూసుకోవాలి. అలా చూసుకుంటే చూడండి పైన ఉక్కు ఉంది కదా, ఆ ఉక్కు దగ్గరికి కరెక్ట్గా మీరు చూసుకుంటే 5.5 ఇంచీలు అయితే ఉంది. మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్ కదా, ఈ చిన్న సైజు బ్లౌజ్కి 5.5 ఇంచీలు అయితే ఉంది, సరిపోతుంది. చిన్న సైజుకి 5.5 సరిపోతుంది, సరేనా? నెక్ డౌన్ మీరు హెవీ సైజ్ కానీ, మీడియం సైజ్ కానీ, లేదంటే బిగ్ సైజ్ కానీ అయితే మనం మళ్ళీ ఆ వీడియోస్ అయితే మనం చూద్దాం. అన్ని బ్లౌజులు చూద్దాము, అన్ని సైజులు చూద్దాము. అన్ని సైజుల్లో కూడా మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఒకవేళ క్లాత్ కటింగ్ వీలు కాకపోతే పేపర్ కటింగ్ అయినా అన్ని సైజుల్లో కూడా పెడతాను, సరేనా? మన సెకండ్ ఛానల్లో ఆల్మోస్ట్ చాలా సైజులు అయితే పెట్టాను నేను, ఇంకా కొన్ని పెట్టాల్సి బ్యాలెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎల్ షేప్ అయితే తీసుకున్నాం కదా. ఎల్ షేప్ తీసుకున్న తర్వాత కార్నర్లో ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఈ విధంగా కరువు తీసేసండి. ఎప్పుడైనా ఫ్రంట్ సైడ్ తీసేటప్పుడు జస్ట్ 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు, అంతకంటే ఎక్కువ అయితే తీయొద్దు. 3/4 ఇంచు 1 ఇంచ్ అయితే తీయొద్దు. అలా ఎక్కువ రౌండ్ తీసారనుకోండి మీకు వి షేప్ వచ్చేస్తుంది. యూ ఆకారంలో రాకుండా, మంచి రౌండ్ రాకుండా వి షేప్లో అయితే వచ్చేస్తుంది. ఆ రౌండ్ అయితే మనం తీసాం కదా. నెక్స్ట్ ఉక్కు పట్టి అయితే ఆది బ్లౌజ్లో కొలుసుకుంటున్నాము. ఉక్కు అంటే పైన ఉక్కు నుండి సేఫ్ బెల్ట్ ఎక్కడికైతే జాయింట్ చేస్తామో అక్కడ వరకు అలా తీసుకుంటే ఎన్ని ఇంచులు అంటే మనకి
మనకి 4.25 ఇంచీలు అయితే వచ్చింది. 4.25కి ఒక 1 ఇంచ్ కలిపి 5.25 ఇంచీలకైతే నేను మార్క్ చేసేసాను. సరేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ పొడవులో ఒక 1/2 ఇంచు మాత్రమే పెంచుతున్నాను. మనకు చిన్న సైజు బ్లౌజ్ కదా, కాబట్టి ఒక 1/2 ఇంచు. ఇటు ఖర్చు పాయింట్లో కూడా ఒక 1/2 ఇంచ్ అయితే నేను మార్క్ చేసేసాను. అలా మార్క్ చేశాక ఇప్పుడు సంక భాగం కింద రిమైనింగ్ లెంత్ ఎంత ఉందో ఆది బ్లౌజ్లో చూద్దాం. అయితే మ్యాక్సిమం చూడాల్సిన అయితే లేదు, చూడాలి అని పర్టికులర్గా చూసే అవసరం అయితే లేదు. కాకపోతే అలా చూసుకుంటే ఇంకా బెటర్, మోర్ బెటర్ అనమాట. మన బ్లౌజ్ మనకి 100% కుదరాలంటే ప్రతి ఒక్క కొలత కూడా మనం చూసుకోవాలి. చూసుకుంటేనే సక్సెస్ అవుతుంది కదా, మీకు తెలిసిందే. కాబట్టి ఈ విధంగా మనం చూడండి, ఇక్కడ ఉక్కు కరువు నుండి ఒక 1/2 ఇంచు డౌన్ చేసాము, 1/2 ఇంచు నుండి ఇటు 1/2 ఇంచు పైకి ఎత్తాము. కాబట్టి ఈ 1/2 ఇంచు వరకు మీరైతే కరువు తీసుకోండి. సరేనా? 1 ఇంచ్ అయితే ఇటు రిమైనింగ్ లెంత్ అన్నాను కదా, సంక భాగంలో కింద రిమైనింగ్ లెంత్లో 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి ఆది బ్లౌజ్ కంటే. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అయితే ఒకసారి చూద్దాము. ఆది బ్లౌజులో చూస్తే మనకి టోటల్గా నడుము లూజ్ వచ్చేసి ఖర్చుతో కలిపి 8.5 ఉంది. అలానే బాడీ లూజ్ కూడా ఖర్చుతో కలిపి 9.5 అయితే ఉంది. నార్మల్గా ఆది బ్లౌజ్లో చూసి డాట్ ఖర్చు మనము ఎక్స్ట్రా పెట్టుకొని మనం పెట్టేస్తూ ఉంటాము. కానీ మనము ఈ కటింగ్ వచ్చేసి ఏమన్నాము, టోటల్గా నడుము లూజ్ మనము తీసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసాము. అంటే మధ్యలో మనకి ఉక్కు పట్టీకి కాజా పట్టీకి 3 వేలు గ్యాప్ ఉంది. ఆ 3 వేలు గ్యాప్ లేకుండా తీసుకోవాలంటే టోటల్ నడుము లూజ్ అయితే తీసుకోనము. టోటల్ నడుము లూజు ఉక్కు పట్టీ నుండి కాజా పట్టీ వరకు చూసుకుంటే మనకి 30 ఇంచీలు అయితే వచ్చింది. ఆ 30 ఇంచీల్లో సగం అంటే బ్యాక్ పార్ట్కి 15 ఇంచీలు, ఫ్రంట్ పార్ట్కి 15 ఇంచీలు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో సగం అంటే 15లో సగం 7.5, 7.5కి మనం మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు అంటే బ్లౌజ్లో ఖర్చు మనం పెడతాం కదా, ఆ ఖర్చు వచ్చేసి హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఎంత ఖర్చు పెట్టనము, 1.5నా లేదంటే 2 ఇంచీల, ఎంత అయితే అంతే మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువ ఖర్చు అయితే మార్క్ చేసుకోకూడదు. మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచీలు పెట్టాం కాబట్టి ఇక్కడ 2 ఇంచీలు పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి డాట్ ఖర్చు, మనకి సెంటర్లో డాట్ పెద్ద డాట్ అయితే వస్తుంది కదా, ఆ డాట్కి వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజు కాబట్టి 2 ఇంచీలు, మ్యాక్సిమం 2 ఇంచీలు, కాబట్టి 2 ఇంచీలకు మార్క్ చేయండి. అయితే ఇప్పుడు 7.5కి ఒక 2 ఇంచీలు మెయిన్ ఖర్చు అంటే 9.5కి మళ్ళీ డాట్ ఖర్చు 2 ఇంచీలు అంటే మనకి 11.5 ఇంచులు అయితే మనకి వచ్చిందనమాట. సరేనా? 11.5 ఇంచులకి చూడండి, బ్యాక్ సైడ్ మనకి 10.5 ఇంచీలు వచ్చింది. 7.5 ప్లస్ 2 ఇంచీలు ఖర్చు, తర్వాత డాట్ ఖర్చు 1 ఇంచ్ అంటే 10.5 వచ్చింది. ఇక్కడ 11.5 అంటే 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది. తర్వాత బాడీ లూజు విషయానికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ 8.5 మనకి వచ్చిందనమాట. బ్యాక్ పార్ట్లో మనం కొలుసుకున్నాం కదా, 8.5కి మెయిన్ ఖర్చు 2 ఇంచీలు, తర్వాత ఇంక 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు, డాట్ ఖర్చు. అంటే డాట్ ఎక్కడ వస్తుందని చాలామంది కుడుతూ ఉంటారు, కటింగ్ చేస్తూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఉక్కు పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చులోకి పోతుంది, 1/2 ఇంచు కాకపోతే 1/4 ఇంచు వేసుకోండి. తర్వాత ఇక్కడ సంఖ భాగంలో మనకు డాట్ రాదా, సంఖ భాగంలో దానికి ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు వేసుకోండి. ఒక 1/4 ఇంచు లూజ్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేవచ్చు. కానీ ఎక్స్ట్రా ఉంటే తప్పేం లేదు కదా, కాబట్టి 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు 8.5కి 2 ఇంచీలు కలిపితే 10.5, 10.5కి 1 ఇంచ్ కలిపితే 11.5. మన బాడీ లూజు నడుము లూజు కరెక్ట్గా సరిపోయింది కదా. ఇప్పుడు బాడీ లూజు నడుము లూజు సరిపోయింది. ఇప్పుడు సంఖ భాగంలో లూజ్ అంటే మనము ఆది బ్లౌజులో కొలుసుకునేటప్పుడు 9 ఇంచీలు అయితే వచ్చింది. బ్యాక్ పార్ట్కి 9 ఇంచీలే పెట్టాము, హ్యాండ్స్కి 9 ఇంచీలే పెట్టాము. కాబట్టి బ్యాక్ పార్ట్కి ఇంకా కొద్దిగా ఎక్కువే వచ్చింది 9 కంటే. అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 9 ఇంచీలకి 1 ఇంచ్ కలిపితే 10 ఇంచీలు రావాలి, 1 ఇంచ్ ఎక్కువ రావాలి. ఆ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ రావాలి ఆది బ్లౌజు కంటే, ఆది బ్లౌజులో మీకు ఎంత అయితే వస్తుందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ రావాలి. షోల్డర్ కుట్టుల్లోకి 1/2 ఇంచ్ వెళ్తుంది, ఫ్రంట్ డాట్స్లోకి 1/2 ఇంచ్ వెళ్తుంది. కాబట్టి మనకు 1 ఇంచ్ ఎక్కువ రావాలి. కానీ మనకు ఎక్కువ వచ్చింది, అక్కడ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ వచ్చింది అంటే ఆర్మ్ డౌన్ ఒకవేళ దిగిపోయిందేమో అని ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నా మనకు సరిపోతుంది.
కొంచెం పైకెత్తిస్తే సరిపోతుంది. సరేనా? ఒకవేళ సరిపోకపోతే కొంచెం డౌన్ చేయండి సరిపోతుంది. అలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఉక్కు పట్టీ వరకు మనము నెక్ రౌండ్ అయితే మనం ఒకసారి కొలుసుకుందాం. షోల్డర్ కుట్టు నుంచి సీదాలో కొలుసుకోండి. ఎన్ని ఇంచీలైతే మనకు వచ్చిందో దానికంటే 1 ఇంచ్ అయితే ఎక్కువ రావాలి. మన ఆది బ్లౌజ్లో వచ్చేసి 7 ఇంచీలు అయితే వచ్చింది. 7 ఇంచీలకి 1 ఇంచ్ కలిపి 8 ఇంచీలు వచ్చేటట్టు చూసుకోండి. అలా మనము నెక్ రౌండ్ ముందే మనం కొలుసుకోవాలి అనుకుంటే చూడండి, మనం పావించుకు మార్క్ చేసాం కదా, ఆ పావించు నుండి అదే విధంగా చూడండి. చూస్తే ఖచ్చితంగా మనకి 8.25 అయితే వచ్చింది. 8 ఇంచీలు వస్తే సరిపోతుంది. ఒక పావించు ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చినా సరే మనకేం పర్వాలేదు. కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. కొంచెం ఒక పావించు ఎక్కువ వచ్చినా పర్వాలేదు. ఎందుకంటే మనం షోల్డర్ క్రాసులు అయితే తీస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. అయితే మళ్ళీ ఒకసారి మెజర్మెంట్స్ అయితే చూసుకుందాము. టోటల్ పొడవులో ఒక 1/2 ఇంచ్ అయితే, ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ నేను కిందకైతే పెట్టాను. అలానే ఉక్కు పట్టీలో 1 ఇంచ్ ఎక్కువ ఉందా లేదా ఆది బ్లౌజు కంటే, నెక్ డౌన్ ఆది బ్లౌజ్ అంత ఉందా లేదా, నెక్ వెడల్పు కూడా బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పావించ్ ఎక్కువ ఉందా లేదా, అలానే షోల్డర్ విడ్త్ అలానే కింద విడ్త్ కరెక్ట్గా ఉందా లేదా, అలానే ఎల్ షేప్ తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ ఇక్కడ అంత ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అలానే రౌండ్స్, ఆర్మ్ హోల్ రౌండ్ తీసేటప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి ఆది బ్లౌజ్ కంటే. చాలామంది ఎందుకక్క ఆర్మ్ హోల్ లూజులో 1 ఇంచ్ ఎక్కువ తీస్తే బాడీ లూజ్ ఎక్కువ, అలా ఏమీ కాదు. మీరు భయపడొద్దు. మీరైతే నేను చెప్పే పద్ధతిలో మీరైతే తీసుకోండి. కొంచెం ఎక్స్ట్రాలు మిగిలితే మనం కట్ చేసుకోవచ్చు. సరేనా? ఆర్మ్ హోల్‌లో 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చిందనుకోండి, ఆర్మ్ డౌన్‌ని కొద్దిగా పైకి లేపండి. లేదు అంటే కొద్దిగా తక్కువ వచ్చింది అంటే ఆర్మ్ డౌన్ కొద్దిగా దించండి సరిపోతుంది. సరేనా? నెక్స్ట్ నడుము లూజులో వచ్చేసి 7.5 కదా, మన చుట్టుకొలత 30 ఇంచీల్లో 4వ భాగం 7.5, దానికి బ్లౌజ్ ఖర్చు 2 ఇంచీలు, డాట్ ఖర్చు 2 ఇంచీలు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసి ఒకసారి చూసుకుంటే చూడండి, కరెక్ట్గా చాలామంది బ్యాక్ పార్ట్ తీసేసి అలానే కట్ చేసేస్తూ ఉంటారు. మధ్యలో గ్యాప్ పెరిగిపోవడానికి కారణం ఇదే. చూడండి, బ్యాక్ పార్ట్ కంటే మనకు ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ అయితే చిన్న సైజు బ్లౌజుకి పెరిగింది. అదే చిన్న సైజు బ్లౌజ్కి. మీడియం సైజ్ అయితే 1.5 ఇంచ్ పెరుగుతుంది. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే ఇంకా ఎక్కువే పెరుగుతుంది. కాబట్టి కొంచెమైనా ఎక్కువైతే బ్యాక్ పార్ట్ కంటే మనకు రావాలి. ప్రతి ఒక్క కొలత మనం కటింగ్ చేసే ముందు 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట. అక్షరాల మనకి ఆది బ్లౌజు కంటే మంచి ఫిట్టింగ్ రావాలి అంటే ఇలాంటి కొలతలు అయితే మనము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, కటింగ్ చేసేటప్పుడు కూడా మనం మార్కింగ్కి లోపల సైడే కట్ చేస్తున్నాం. బయట సైడ్ కాకుండా లోపల సైడే కట్ చేస్తున్నాం. మనం కట్ చేశాక పీస్లో మార్కింగ్ కనిపించొద్దు. నిజంగా కరెక్ట్గా మనం కట్ చేసుకుంటే. ఇక్కడ క్రాసులు ఏమైనా ఉంటే నేను కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఎక్కడెక్కడ క్రాసులు పెరుగుతాయో మనం ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది అనమాట. సరేనా? మనకు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి క్లాత్లు అయితే మిగిలాయి కదా బ్యాక్ సైడ్ పక్కన, ఇక్కడ వచ్చేసి మనము సేఫ్ బెల్ట్లు అయితే తీసుకుందాం. సేఫ్ బెల్ట్లో ఫ్రంట్ పార్ట్ టోటల్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. 11.5 ఇంచులు అయితే మనకు ఉంది కాబట్టి 1 ఇంచ్ తక్కువ చేసుకొని 10.5 ఇంచులకైతే మార్క్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకొని ఇటువైపు వచ్చేసి మనకి 3.5 ఇంచీలు, 3.5 కొంచెం తక్కువైనా పర్లేదు, మధ్యలో 3 ఇంచులు కొద్దిగా తక్కువైనా పర్లేదు. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. అయితే 3.5 ఇంచులు అయితే మనకు ఆల్రెడీ మనకి ఖర్చులోకి అయితే ఒక 1 ఇంచు 30 ఇంచు వరకు వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడు మనకి 2.5 ఇంచులే వస్తుందన్నమాట. సరేనా? ఎక్కువైతే వేరియేషన్ అయితే రాదు. ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది, పొడవులు వెడల్పులు. తర్వాత వచ్చేసి క్రాసులు కూడా సేఫ్ బెల్ట్లో తీసుకోండి. ఇక్కడ నేను తీయలేదు, మర్చిపోయాను. తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టికి రౌండ్ క్లాత్ అయితే తీసేసేయండి. మనకు ఆ క్లాత్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనము నడుం పట్టీలు తీసుకోవాలంటే ఆల్రెడీ మనకి 2 క్లాతులు అయితే వచ్చాయి కదా సేఫ్ బెల్ట్లు, ఇంకొక 2 క్లాతులు తీసుకుంటే సరిపోతుంది. నడుం పట్టీలకి అయితే నేను ఇక్కడ క్లాతులు అయితే కట్ చేస్తున్నాను. కరెక్ట్గా నడుం పట్టీలకి మనకి ఒక 1.25 ఇంచు అంత వెడల్పు అయితే సరిపోతుంది. పొడవు వచ్చేసి మన నడుం పొడవు అంటే మన నడుం లూజు ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది అనమాట.
సరేనా. ఇంకొచ్చేసి ఉక్కు పట్టి కాజా పట్టి అయిపోయింది, నడుం క్లాతులు అయిపోయాయి, సేఫ్ బెల్ట్లు అయిపోయాయి, మెడ పట్టీలు అయితే కావాలి. ఇందులో కూడా నడుం క్లాతులు అయితే అవి సరిపోవు కదా, ఇందులో ఒక 2 తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. ఇందులో కాదంటే నడుం పట్టి ఉక్కు పట్టి కూడా వచ్చేస్తూ ఉంటుంది. మన రౌండ్లో మిగిలేది కాజా పట్టికి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ నై క్లాతులు అయితే ఉన్నాయి కదా, అందులో వచ్చేసి మనము నెక్ పీసులు అయితే తీసుకుందాము. అయితే ఇప్పుడు నెక్ పీసులు తీయడానికి మనకి క్లాత్ అయితే లేదు కాబట్టి ఈ క్లాతుల్ని నేనైతే నెక్ పీసులు అయితే తీసేస్తున్నాను. మనకి సేఫ్ బెల్ట్లో 2 క్లాతులు అయితే వచ్చాయి కదా, లోపలికి లైనింగ్ అయితే వేసేసుకుందాం. సరేనా. ఇక్కడ వచ్చేసి అన్నీ నేను క్రాస్లో లైన్స్ అయితే తీసేసుకున్నాను. ఒక్కొక్కటి 1 ఇంచు లేదంటే 1.25 ఇంచు, మీరు కొత్త వాళ్ళు అయితే 1.25 ఇంచు తీసుకోండి, లేదంటే 1 ఇంచు తీసుకోండి. నెక్ పట్టీలు అయితే రెడీ అయినట్టే. ఇలా క్రాస్లో మనం కట్ చేసుకొని అన్నీ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. 1 ఇంచు కంటే అస్సలు తక్కువ ఉండకుండా చూడండి. అయితే మనకిప్పుడు అన్ని క్లాతులు అయితే రెడీ అయిపోయాయి కదా, సేఫ్ బెల్ట్ క్లాతులు 2 వచ్చాయి మనకు పైన పెట్టడానికి. లోపల వచ్చేసి సేమ్ కలర్ లైనింగ్ వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్ని క్లాతులు మీరు కరెక్ట్గా నీట్గా ఫోల్డింగ్ చేసి ఉంచుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము స్టిచ్చింగ్కి అయితే వెళ్దాము. హ్యాండ్స్, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్లో ఒక్క ఇసుకు రేణువంత కూడా తేడా లేకుండా అక్షరాల ఆది బ్లౌజు కంటే 100% క్లారిటీ ఉండేటట్టు అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒక కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.